హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ 3 విషయాలపైన మనం కంట్రోల్లో ఉంటే మనం చాలా వరకు సమస్యలని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఆ 3 ఏంటంటే, ఒకటి మనసు, నోరు, కడుపు. ఇక్కడ మన మనసు మన కంట్రోల్లో లేకపోతే రకరకాల కోరికలు మన చుట్టుముట్టి వాటి కోసం, వాటి ప్రయత్నం కోసం మనం రకరకాల చెడు మార్గాలు ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మన మనసుని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో, మన మనసుని ఎప్పుడైతే లగ్నం చేసుకోగలుగుతామో, మన మనసుని ఎప్పుడైతే మనం తెలుసుకుని దాని అనుగుణంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో, అలాంటప్పుడు మనకి సైకలాజికల్ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే నోరు, మన నోరు అదుపులో లేకపోతే, నోరు మంచిది కాకపోతే పక్కన వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్లో కూడా చాలా వరకు ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. మనకు పాత రోజుల్లో కూడా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అనే సామెత కూడా మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదన్నమాట. కాబట్టి మన నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే, మనం ఎంత కంట్రోల్లో ఉండి, ఎంత నిగ్రహంతో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడగలిగితే పక్కన వాళ్ళతో రిలేషన్షిప్లో కానీ, సమాజంలో వేరే వాళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయటంలో కానీ చాలా చాలా వరకు ఫలప్రదంగా ఉంటుందన్నమాట. అదే అదుపు లేకపోతే అందరితో గొడవలు పెట్టుకుని ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట, ఏది పడితే అది మాట్లాడి. అలాగే మన కడుపు, మనం ఎప్పుడు కడుపు ఖాళీ లేకుండా ఎప్పుడు కడుపు నిండా తినే విధంగా ఆలోచిస్తూ ఎప్పుడు ఏది తిందామా, ఏం చేద్దామా అని ప్రతిదీ తినడానికి ఆలోచించడం, గంటలు గంట తర్వాత ఏదో ఒకటి తిందాం, 2 hours తర్వాత ఏదో ఒకటి తిందాం, 3 hours తర్వాత మళ్ళీ ఏదో ఒకటి తిందాం, ఎప్పుడు తిండి మీదే ధ్యాస ఉన్నప్పుడు, ఎంత తిండి మీద ధ్యాస ఉంటే మనం అనారోగ్యంగా అంత పాలవుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. తిండే మన శారీరక అనారోగ్యానికి కారణం, మూలం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తిండి ఒక లిమిట్ లేకుండా ఎంత పడితే అంత కడుపు నిండా ప్రతిసారి కడుపు నిండా తినడం వలన మనకి శారీరకమైన అనారోగ్య పాలవుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు మన మనసును కానీ, మన నోరుని కానీ, మన కడుపును కానీ ఇవి ఎప్పుడైతే అదుపులో పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఇవి కంట్రోల్లో ఉంచుకోగలుగుతామో, అతను ఏ లక్ష్యాన్నైనా కానీ, ఏ విజయాన్నైనా కానీ, ఏ వర్క్నైనా కానీ మంచిగా సక్సెస్ఫుల్గా విజయం సాధించే దిశగా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మన మనసును మన కంట్రోల్లో పెట్టుకుని విచ్చలవిడి కోరికలకి, చెడు మార్గాల వైపు వెళ్ళనివ్వకుండా, మన నోరు ఏది పడితే అది మాట్లాడి ఇతరులతో మనం ద్వేషించుకునే కన్నా, ఇతరులను మనం ద్వేషించే కన్నా నోరు అదుపులో పెట్టుకుని మంచిగా మాట్లాడటం, మన కడుపుని రకరకాల తిండితో నింపేయకుండా ఎంతవరకు తినాలి, మనకు ఎంతవరకు అవసరం, మన వెయిట్ ఎంత, మన ఆకలి ఎంత, దాన్ని బట్టి మనం ఎంతవరకు తింటే సేఫ్ అనేది తెలుసుకుని పర్ఫెక్ట్ డైట్ మనం ఎప్పుడైతే మనం తింటామో, పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైతే మనం మెయింటైన్ చేయగలుగుతామో అప్పుడు శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటామనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనసు, నోరు, మన కడుపు, ఈ 3ని ఎప్పుడైతే మనం అదుపులో పెట్టుకుని కంట్రోల్గా, నియంత్రణగా ఉండగలుగుతామో మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండగలుగుతామనేది మీరు గుర్తుపెట్టుకోవాలి.